ఈ మధ్యకాలంలో ఘోర ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరొక్కసారి ఉత్తరాఖండ్లో సరిగ్గా 2 నెలల కిందట కూడా ఉత్తరాఖండ్లో లోయలో పడిపోయింది ఒక బస్సు. ఉత్తరాఖండ్ మొత్తం కూడా కొండలు గుట్టలు ఉంటాయి. మనకి ఈ తీర్థయాత్రలు మన ఏంటి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళే దారులు ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్కి సంబంధించినవి కాబట్టి ఆ ఘాటి భలే ఉంటుంది. అసలు ఘాటి ఇంతే ఉంటుంది, రోడ్డు ఒక సింగిల్ వే లాగా ఉంటుంది. అంటే ఎదురెదురుగా వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కొద్దిగా జాగ్రత్తగా ఓవర్టేక్ క్రాస్ చేసుకోవాలి. అట్లాంటి ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయో, ఎప్పుడు చిన్న కునుకు తీసిన లోయలోకి వెళ్ళిపోతుందో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సు లోయలో పడటంతో 7గురు దుర్మరణం. ఇంకెంతమంది క్షతగాత్రులు ఉన్నారో, ఎంతమంది గాయాలయ్యారో, ఎంతమంది ఐసీయూలో ఉన్నారో, ఎంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారో కూడా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది పోయి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆబ్వియస్లీ ఒక బస్సు డ్రైవర్ కానీ, ఒక ట్రైన్ డ్రైవర్ కానీ చాలా అప్రమత్తంగా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు ఒక్కరి వల్ల ఎంతమంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి. వాళ్ళు డ్రైవ్ సీట్కి ఎక్కే బదులు ఎక్కే రోజు కంపల్సరిగా ఈరోజు నా ప్రయాణం సాఫీగా సాగాలి, నా మీద కొన్ని 10ల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళాలని బస్సు డ్రైవర్ ప్రార్థించుకోవాలి. ట్రైన్ డ్రైవర్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. బట్ అయినప్పటికీ కొన్నిసార్లు జరగచ్చు. బట్ ఇక్కడ ఈ మధ్యకాలంలో డ్రైవర్ నిర్లక్ష్యం అని మనం చూస్తున్నాం. మన కర్నూలు, అనంతపురం జిల్లా విషయంలో కూడా ఆ బండి 2 వీలర్ని రాసుకొని వెళ్ళిపోయిన తర్వాత లేపి కనీసం లేవండి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, ఒక ఇద్దరైనా లేపొచ్చు కదా. బండి వెంటనే డ్రైవర్ దూకి పారిపోవడం అనేది చాలా బాధగా. ఎవరైతే క్షతగాత్రులు వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళకు నిజంగా డ్రైవరు వెధవ దొరికాల కానీ అన్నట్టు అంత కోపంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి. కనీసం కొద్ది మందినే కాపాడే ప్రయత్నం చేసి సజీవంగా అలాగా ఒక 19 మంది 20 మంది వరకు కాలిపోయారంటే కనీసం ఒక 3-4 కాపాడ, ఒకరు ఇద్దరు అందరూ అయిపోయి ఒకరిద్దరు మిగిలిపోయారని అంటే ఓకే, పాపం ప్రయత్నించాడు అవలేదని. 20 మంది వీడి ప్రాణాలు కాపాడడానికి దూకేసి వెళ్ళిపోయాడుగా. ఇక్కడ కూడా అదే ఘటన జరుగుతుంది. అందుకే మారాల్సింది ప్రజలే. ఎవడ స్వార్థం వాడు చూసుకుంటున్నాడు తప్ప పక్కోడు గురించి ఆలోచించే పరిస్థితులు. మహా అయితే ఏముంది, జైలు శిక్ష వేస్తారు, నేను కావాలని చేయలేదు కదా, ఏదో చెప్తాను, అయిపోయింది. కొన్నాళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు లోపల ఉంటాడు, బయట వచ్చేస్తాడు. భయం మనుషులకి, అయ్యో నేను ఇలా చేయడం వల్ల ఎంతమంది దాన్ని ఒక ఆత్మన్యూనతా భావంతో నేను ఆలోచించడం లేదు. సో ఇది ఒక దారుణ ఘటన.